హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరిలానే నా డే కూడా ముగ్గుతో స్టార్ట్ అవుతుంది. ఈరోజు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మీకు మనం రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీ రెసిపీ చెప్తాను. పచ్చిమిర్చి వేయకుండా పల్లి చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పల్లీలను వేయించి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో 2-3 వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి, అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు వేసి, ఇందులో మనం పచ్చిమిర్చి వేయడం లేదు కాబట్టి దానికి బదులుగా మనం కొద్దిగా కారము, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని, కొద్దిగా చింతపండు రవ్వ కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో వేయలేదు. సో మిక్సీ బట్టి ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పల్లి చట్నీ రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నూనె పోసి, నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని అవన్నీ వేగిన తర్వాత ఆ పోపుని మనం చట్నీలోకి వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా చట్నీ వేసుకొని కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీ తయారు. అండ్ ఇది నాకు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.